శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన తత్వం, ద ఎసెన్స్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్. ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ఖచ్చితంగా చేయవలసిన వాటిలో మొదటిది ఏకాదశి వ్రతం, రెండవది విష్ణు సహస్రనామ పారాయణం. ఏకాదశి వ్రతం అంటే ఏంటో తెలుసుకుందామా? ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి కాలకృత్యాదులు ముగించుకొని శిరస్నానం చేసి రోజంతా భగవన్నామస్మరణతో గడపాలి. ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు మాత్రం పాలు పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి గడియలు మొదలవగానే ద్వాదశి పారణ చేయాలి. అంటే భగవంతుడికి ఏదైనా నైవేద్యం నివేదన చేసి తీసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు విశేష ఫలితం ఇస్తుంది. చదవడం రాని వాళ్ళు మనసుని భగవంతుని మీద లగ్నం చేసి భక్తిగా వినండి. భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మాచార్యుల గురించి 4 విషయాలు ప్రశ్న జవాబుల రూపంలో చెప్పుకుందాం. మొదటి ప్రశ్న: భీష్మాచార్యుడు విష్ణు సహస్రనామాన్ని ఎవరికి ఉపదేశించాడు? మహాభారతంలో మనకి 2 ఆచార్యులు ఉన్నారు. మొదటి ఆచార్యులు పరమ పవిత్రమైన భగవద్గీతని మనకి అందించిన శ్రీకృష్ణ పరమాత్మ, మన గీతాచార్యుడు. మరి రెండవ ఆచార్యులు మన భీష్మాచార్యుల వారు. ధర్మరాజుకి ధర్మ సందేహాలు తీరుస్తూ మనకి ఇచ్చిన స్తోత్రమే మహిమాన్వితమైన విష్ణు సహస్రనామ స్తోత్రం. జనరల్గా భక్తులందరూ ప్రాణం పోయే సమయంలో భగవంతుని తలుచుకోవాలని లేదా భగవన్నమ స్మరణ చేస్తూ వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అంతే కదా? మరి భీష్మాచార్యుల వారిది ఎంతటి అదృష్టం అంటే ప్రాణం పోయే ముందు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ చివరి శ్వాస విడిచి ఆ పరమాత్మలోనే ఐక్యమయ్యాడు. భీష్మాచార్యుల వారు వెళ్తూ వెళ్తూ మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు భగవంతుని 1000 నామాలు, అవి నామాల రూపంలో ఉన్న మహామంత్రాలు. ఇప్పుడు రెండవ ప్రశ్న: మహాభారత యుద్ధంలో 8వ రోజు ఏం జరిగింది? మహాభారత యుద్ధంలో 8వ రోజు దుర్యోధనుడు భీష్ముడితో ఇలా అంటాడు: తాత, నువ్వు యుద్ధం పాండవుల తరపున చేస్తున్నట్లు అనిపిస్తుంది. నువ్వు యుద్ధం చేస్తుండగా పాండవులు ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు అంటే మహదాశ్చర్యం. సగానికి పైన కౌరవులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. తాత, నువ్వు సరిగా యుద్ధం చేయట్లేవు అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో ఇలా అంటాడు: దుర్యోధన, యుద్ధం గురించి పక్కన పెట్టు. ఈరోజు రాత్రి 12 గంటలకు నేను తపస్సు చేస్తూ ఉంటాను. అప్పుడు నీ భార్య భానుమతిని నా ముందు కూర్చోబెట్టు. దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తాను అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు మిక్కిలి సంతోషంతో తన భార్యని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. తన భార్య దీర్ఘ సుమంగళి అయితే తను యుద్ధంలో మరణించనని, తాను గెలుస్తానని అనుకుంటాడు దుర్యోధనుడు. భీష్మాచార్యుల వారికి దుర్యోధనికి మధ్యలో జరిగిన సంఘటనలు అంతా మన శ్రీకృష్ణుడికి తెలుస్తుంది. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ భానుమతికి, మా తాతయ్యగా రేపు వెళ్ళొచ్చులే మా తాత దగ్గరికి అని యోగమాయ ద్వారా బద్ధకం వచ్చేలా చేస్తాడు. తర్వాత కృష్ణుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి భానుమతికి బదులుగా ద్రౌపదిని తీసుకెళ్తాడు. భీష్మ పితామహుడు తపస్సు చేస్తూ కళ్ళు మూసుకొని దీర్ఘ సుమంగళి భవ అని ద్రౌపదిని దీవిస్తాడు. వెంటనే కళ్ళు తెరిచి చూసి, అమ్మా ద్రౌపది, నువ్వు ఇక్కడికి వచ్చావేంటమ్మా అని అడుగుతాడు. ఇది కృష్ణలీల అని మనసులో అనుకొని, నాకు అర్థమైంది, నిన్ను తీసుకొచ్చింది ఎవరో అని అంటాడు. తర్వాత భీష్ముడు కృష్ణుడితో ఇలా అంటాడు: నువ్వు ద్రౌపదిని తీసుకొచ్చి నాతో ఇలా చెప్పించావంటే నాకు దేహం వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది అని తెలుస్తుంది. కృష్ణ, నేను చివరి శ్వాస వదిలే ముందు నువ్వు నా కళ్ళ ముందు ఉండే వరం ఇవ్వు అని కోరుకుంటాడు. ఇప్పుడు 3వ ప్రశ్న: భీష్మ పితామహుడు అంపశయ్య మీద 46 రోజులు ఎందుకు ఉంటాడు? భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం పొందే వరం ఉంది అని మనకు తెలుసు కదా. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు వదలాలని అనుకుంటాడు.
ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. మకర సంక్రాంతికే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కదా! మరి భీష్మాచార్యుల వారు అష్టమి వరకు ఎందుకు ప్రాణాలని నిలుపుకున్నాడు? అది కూడా అంపశయ్య మీద. నార్మల్గా మనకి ఒక సూది కుచ్చుకుంటేనే భరించలేమే, మరి అన్ని రోజులు బాణాలతో నిండిన శరీరంతో ఎందుకు ప్రాణాలు నిలుపుకున్నట్లు? ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూస్తూ తుదిశ్వాస వదలాలని ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. అంపశయ్య మీద భీష్ముడు 46 రోజులు బాణాల బాధని భరించిన తర్వాత మాఘ శుద్ధ అష్టమి రోజు శ్రీకృష్ణుడు మహర్షులని, పాండవులని, వశిష్ఠుణ్ణి, విశ్వామిత్రుణ్ణి భీష్మాచార్యుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు 4వ ప్రశ్న. భీష్మాచార్యుల వారు చివరి గడియల్లో శ్రీకృష్ణుణ్ణి అడిగిన ప్రశ్న ఏంటి? శ్రీకృష్ణుడి జవాబుకి భీష్మాచార్యుల వారు మనకి ఇచ్చిన సందేశం ఏంటి? భీష్మాచార్యుల వారు తుది శ్వాస విడిచే ముందు కృష్ణుణ్ణి ఒక ప్రశ్న వేస్తాడు. శ్రీకృష్ణ, ఈ అంపశయ్య మీద 46 రోజులు ఉండే కష్టం నాకు ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు మన కృష్ణుడు ఇలా బదులు ఇస్తారు. ఆచార్యవర్య, మీరు మనసుని నా మీద లగ్నం చేశారు, కానీ మీ శరీరాన్ని కౌరవ పక్షంలో పెట్టి మహా పుణ్యవతి అయిన ద్రౌపదికి కురుసభలో వస్త్రాపహార సమయంలో న్యాయం చేయలేకపోయారు. మీరు మీ శరీరంలో ఉన్న నోటితో ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి దోషం చేశారు. ఆ దోషం వల్లే 46 రోజులు అంబశయ్య మీద బాణాల బాధని అనుభవించారు అని కృష్ణుడు సమాధానం చెప్పాడు. దీనికి భీష్మాచార్యుల వారు ఏం బదిలిచ్చారంటే, శ్రీకృష్ణ, అప్పుడు నేను అధర్మపరులైన కౌరవుల తిండి తిన్నాను. నా బుద్ధి కూడా అధర్మపు ఆలోచనలతో నిండిపోయింది. కృష్ణ, అధర్మపరమైన తిండి తింటే ధర్మపరమైన ఆలోచనలు ఎలా వస్తాయి అని అన్నాడు భీష్మాచార్యుల వారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సనాతన తత్వం.